హాయ్ వెల్కమ్ టు రా టాక్స్ బై రోజ్. ఇక్కడ మీకు దొరుకుతాయి రియల్ ఫీలింగ్స్, రా స్టోరీస్ అండ్ థాట్స్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. ఈ వీడియోలో ఒక స్టోరీ చెప్తాను, నాట్ జస్ట్ టు ఇన్స్పైర్ బట్ టు మేక్ యూ ఫీల్. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ ఎవ్రీ వర్డ్. మన జనరేషన్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి చైల్డ్హుడ్ అనే కాన్సెప్ట్ ఉండటం లేదనమాట. లైక్ కాంపిటీషన్స్ పెడుతున్నారు, కంపారిజన్స్ చేస్తున్నారు, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని ప్రెషర్ అంతా వాళ్ళ మీద వేసేస్తున్నారు. ఒకరోజు ఒక ఫాదర్ తన 10 years బాయ్ని అడిగాడు, వాట్ యూ వాంట్ టు బికమ్ అని. దట్ బాయ్ స్మైల్ అండ్ సెడ్, పాపా ఐ వాంట్ టు బికమ్ అ పోయెట్ ఆర్ ఆథర్. షేక్స్పియర్ లాగా నేను రాసే ప్రతి కవిత్వము ఒకరోజు నన్ను గుర్తు చేసుకుంటుంది అండ్ షేక్స్పియర్ని మర్చిపోతుంది. తన కళ్ళల్లో కంప్లీట్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకొక అబ్బాయి వాళ్ళ రెండో కొడుకు అన్నాడు, పాపా ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్. వరల్డ్కి నా కలర్స్, నా షేడ్స్ చూపించాలి. నా పెయింటింగ్స్తో ప్రతి హోము పెట్టుకుంటారు అండ్ పికాసోని కూడా మర్చిపోతారు. కానీ ఫాదర్ చెప్పాడు, డియర్ సన్స్, మీరు చెప్పే ప్రొఫెషన్స్ ఇప్పుడు లేవు. పోయెట్లు, ఆర్టిస్టులు అన్నీ నా జనరేషన్లో ఎక్స్టింక్ట్ అయ్యారు. వేకప్ అండ్ కమ్ ఇన్ టు రియాలిటీ. ఆ వర్డ్స్ విన్నాక పిల్లలు చాలా సైలెంట్ అయిపోయారు. బట్ డ్రీమ్స్ని మాత్రం వదిలిపెట్టలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ పోయెట్ని వరల్డ్ షేక్స్పియర్ కన్నా ఎక్కువ లవ్ చేసింది. ఆ ఆర్టిస్ట్ షేడ్స్ని పికాసో కన్నా క్రేజ్తో ఫాలో చేసింది. వరల్డ్ తనని మర్చిపోయింది, కొత్త పేరు మర్చిపోలేదు. అప్పుడు ఫాదర్ని చూసి వరల్డ్ అంతా సెల్యూట్ చేసింది. తన సన్స్ని సపోర్ట్ చేయలేదు కానీ వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు ఇండైరెక్ట్లీ. కానీ ప్రతి ఫాదర్ అలా ఉండరు. కొంతమంది ఫాదర్స్ మాత్రం మా ఫాదర్ లాగా ఉంటారు. ఆయన నన్ను అడగలేదు వాట్ యూ వాంట్ టు బికమ్ అని. హీ జస్ట్ సెడ్ డ్రీమ్ అండ్ ఐల్ గివ్ యూ వింగ్స్. మా నాన్న వల్లే నేను ఈరోజు అయ్యా. సో స్టోరీని రాసింది నా ఫ్రెండ్ ఆరిఫ్, వాయిస్ ఇచ్చింది నేను మీ రోజ్. ఇఫ్ యూ ఫెల్ట్ ఇట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా స్టోరీస్ కోసం రా టాక్స్ బై రోజ్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్, టాటా.